ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు దొంగతనంగా సంతకాలు పెడుతున్నారు, కానీ సభకు హాజరు కాకుండా వారు ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇది ఎలా సాధ్యం, అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు దొంగతనంగా వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు, సభకైతే వారు హాజరు కావట్లేదు, కానీ ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? వాస్తవం 100% ఆయన ఆవేదన పడుతూ జరుగుతున్న పరిణామాలు కలత చెంది శాసనసభ్యులు ఇలా ప్రవర్తించడం ఏంటి, మామూలుగా వాళ్ళు సంతకాలు పెడుతున్నారు అంటే సమావేశాలకు వస్తున్నట్టు జీతపత్యాలు సక్రమంగా ఉంది, వీళ్ళు బెదరగొట్టారు కదా సభాపతి ఉపసభాపతి, మీరు 60 రోజులు కనుక శాసనసభ కనుక రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పని దాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలు తయారు చేసేది వాళ్లే కదా, ఆ రుసులన్నీ వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి వాళ్ళు వస్తున్నారు, రిజిస్టర్లో సంతకం పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పైపెచ్చు ఆయన చెప్పి అనుబంధ ప్రశ్నలు మా సమస్యలు ఇవి అని చెప్పని ఎవరైతే ప్రశ్నలు తయారు చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు, కానీ వాళ్ళు శాసనసభ రావట్లేదు. ఆ ప్రశ్నలు ఇంకో జరుగుతున్నటువంటి ఇంకో దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఏంటంటే వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా అక్కడ ఆ సమయం మళ్ళీ అక్కడ కుదించుకుపోవటానికి శాసనసభాపతి చూసి కృష్ణ ఏంటి నీ సమస్య అడుగంటారు, మీరు ఆ సమస్య గురించి మాట్లాడతారు, మాట్లాడినప్పుడు మీరు ఉండరు, ఎటు లేరు. కాబట్టి శాసనసభ మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఈ ప్రశ్నలను ఎలా సంధిస్తున్నారు? సహజంగానే ఇవ్వచ్చు, వాళ్ళకి వెలుసుబాటు ఉంది, సంతకాలు పెట్టి వెళ్ళొచ్చు. అదే నేను చెప్పేది, చట్టాలు తయారు చేసుకుంది వాళ్లే కదా, వాళ్ళు ఇంతకంటే న్యాయబద్ధంగా ఎలా చేస్తారు చెప్పు? ఓకే, అంటే లొసుగులను బాగా వాడుకుంటున్నారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు అవి. ఇప్పుడు మామూలుగా ఒక విద్యార్థి పరీక్షలకి తయారవ్వాలి అంటే చక్కగా చదువుకోవాలి, పంతులు గారు చెప్పే పాఠాలు బాగా వినాలి. అవును. లేదు అతను ఇవన్నీ లేకపోయినా కూడా, అతను తెలివి లేకపోయినా లేకపోతే వేరే అతను మార్కులు రాకపోయినా కూడా 75% అతను క్లాసులకు వస్తే అప్పుడు అతను పరీక్షకి అర్హుడు. అవునా? మరి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు క్లాసులో ఒక విద్యార్థి వచ్చి రాంగంలోనే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతే అతనికి మామూలుగా హాజరు పట్టికలు అతను హాజరేస్తారా? అసెంబ్లీకి రాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎలా సంతకం పెడుతున్నారు? అది వాళ్ళకు ఉంది. అదే చెప్పేది, ఆ వెలుసుబాటు అయితే వాళ్ళకు ఉంది. మామూలుగా శాసనసభలోకి వచ్చి వాళ్ళు లోనకు రాకపోయినా బయట రిజిస్టర్ ఉంటది, శాసనసభలో ఉండదు ఎప్పుడు, బయట రిజిస్టర్ ఉంటది. ఆ రిజిస్టర్ లో సంతకాలు పెడితే వాళ్ళు వచ్చినట్టే. అంటే సభలోకి వెళ్లకుండా బయట సంతకం పెడితే ఎలా సరిపోద్ది? అదే చెప్పేది, వాళ్ళు చట్టాలు తయారు చేసేది వాళ్లే కదా. ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాయి మన చట్టాలు, గమనించుకోండి మీరు. దీన్ని మార్చాలి, ముందు ఏ మారుతారు, వాళ్ళకి అనుకూలంగా చాలా మార్చారు ఇప్పటి వరకు, వాళ్ళకి అనుకూలంగా చాలా మార్చుకుంటా వచ్చారు. ఇప్పుడు ఇది కూడా మార్చుకుంటారు, జరుగుతుంది కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళు శాసనసభకు రారు, కానీ ప్రశ్నలు సంధిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు సభలో ఉండరు వాళ్ళు, ఆ ప్రశ్నలు మురిగిపోతాయి. ఆ సమయాన్ని శాసనసభకు చదువుతాడు, వీళ్ళు ఉండరు, దాన్ని పక్కన పడేయాల్సి వస్తుంది. సమయాన్నంతా వృధా చేస్తారు వీళ్ళు. 10 మంది, ఇప్పుడు ఒక ఆయన ఎటు రావట్లేదు కాబట్టి తీసిస్తే మిగిలిన 10 మంది ఏదో విధాన్ని ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. వీళ్ళు సమాధానం చెప్పడానికి తయారైతే అక్కడ వాళ్ళు ఉండరు, ఆ ప్రశ్న అడిగే వాళ్ళు ఉండరు, వాటిని పక్కన పడేస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఉంది 11 మంది ఎమ్మెల్యేలు. అవును. వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే మిగతా 10 మంది కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి అంటే సభకి హాజరు కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు వచ్చి సంతకాలు పెడుతున్నారా? అవును, అందరూ సంతకాలు పెడుతున్నారు. అదే చదివాడు ఇందాక ఆయన. దాన్ని కనుక గమనిస్తే మీరు ఎవరైతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యలో ఎప్పుడో ఒకసారి వచ్చి సంతకం పెడతాడేమో, ఎందుకంటే 60 రోజుల్లో ఆయనకి నిబంధన ఉంది కదా.
60 రోజులు కనుక శాసనసభ కనుక రాకపోతే అనర్హత అనార్హత వేటు ఉంటుంది కదా. కాబట్టి ఏదో ఒక రోజు వచ్చేసి ఇట్లానే సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే 5 సంవత్సరాలు ఇలాగే గడుపుతారు అయితే నిస్సందేహంగా అనుమానం ఏముంది. ఎందుకంటే గొప్పగా ఉంటారని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళు ఇంతకంటే గొప్పగా వాళ్ళు ప్రవర్తిస్తారని కానీ వాళ్ళ ప్రవర్తన ఉంటుందని కానీ గెలిపించినటువంటి ప్రజల మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది కదా. ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందో అర్థమైపోతానే ఉంది కదా. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకై ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాప్రతినిధులు నిజంగా ప్రజల సమస్యల మీద గలమెత్తాల్సింది పోయి వారు అసలు సభకి హాజరు కాకుండానే అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ హాజరు పట్టికలో వారి సంతకం పెట్టి వెళ్ళిపోవడం, అసలు దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు గతంలో పరుచూరి గోపాలకృష్ణ గారు, నా సినిమా పేరు గుర్తులేదు, ప్రతిధ్వని అనుకుంటాను, ఆయన రాజకీయం గురించి ఒక విశ్లేషణ చేస్తాడు. రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కీడంటే కీడు చేసి, ఎం అంటే యంత్రాంగం రాజకీయం అన్నాడు. నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు వస్తారని, ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుందని, ఆ మొలక వృక్షమై వృక్షమై ఈ రోజు విస్తరించిద్దని చెప్పని ఆయన ఆ రోజే ఊహించినట్టున్నారు ఆయన. అందుకని దాన్ని పొందుపరిచాడు. నిస్సందేహంగా దాన్ని చూస్తుంటే ఈ రోజు ఇలా చూస్తూ ఉంటే ఆ మాటలు అక్షర సత్యాలుగా కనపడతా ఉన్నాయి. ఈ రోజు రాజకీయం అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజా సమస్యల మీద గడవెత్తటం, ప్రభుత్వాలు పొరపాట్లు చేస్తే వాళ్ళని హెచ్చరించటం, దాని గురించి ప్రజలకు తెలియజేయటం, ప్రభుత్వాలకు చొరకలందించటం, ప్రభుత్వాలు కూడా తెలుసుకొని మార్చుకునే విధంగా పోరాటం అనేది రాజకీయ నాయకుల యొక్క పని. అవును, అధికారంలో ఉండాలేకపోయినా రాజకీయ నాయకుల పని. రాజకీయాల్లో వచ్చిన వాళ్ళ మొట్టమొదటి ప్రాథమిక సిద్ధాంతాలే ఇవి. అవి మర్చిపోయారు ఈ రోజు. తనకేం వస్తుంది, మనం కనుక గెలిచామనుకోండి, వాళ్ళు గెలిచినటువంటి పార్టీ అధికారంలో రాకపోతే అధికారంలో ఉన్న పార్టీకి మారిపోతా ఉన్నారు. ఏంటంటే మా నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు మరి ఎందుకు ఆ పార్టీ తరఫున పోటీ చేశారు అంటే పార్టీ అధికారంలో రాలేదు కదా. ఇప్పుడు మేమేం చేయలేం అంటే అధికారంలో ఉంటే వాళ్ళు అన్ని చేస్తారు, అధికారంలో లేకపోతే మేము చేయమని ప్రజలు చెబుతున్నట్టేగా. అధికారం రాలేదనుకోండి, వెంటనే వాళ్ళు రాజీనామా చేసి అందరూ ఆ పార్టీ దూరం ఉండొచ్చుగా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేయొచ్చుగా. అట్ట కుదరదు, మళ్ళీ గెలిచిన పార్టీకి వెళ్ళి వెళ్ళాలా. అంటే నియోజకవర్గం అభివృద్ధి కేవలం గెలిచిన పార్టీ వైపు ఉంటేనే జరిగిద్దా? అదే కదా వాళ్ళ ఆలోచన చెప్తుంది. చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదంతా. ఇప్పుడు గెలిచిన వాళ్ళ మీద కూడా బ్లేమ్ వేయడమే కదా ఇది. నిస్సందేహంగా ప్రజలను అవమానం చేస్తున్నట్టు, మీ మీద అపారమైన నమ్మకంతో మిమ్మల్ని గెలిచిన ప్రజల్ని అపహాస్యం చేస్తున్నారు, అవమానం కూడా చేస్తున్నారు. అంటే గెలిచిన ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ బ్లేమ్ చేస్తున్నట్టే. అంటే గెలిచిన ప్రభుత్వం ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదనే కదా వీళ్ళు చెప్పేది. అది కాదు, గెలిచిన ప్రభుత్వ పెద్దలకు కూడా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళకు సిద్ధాంతాలు ఉండాలి కదా. అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, మీకు వ్యతిరేకంగా పోరాడారు, మీ శాసనసభ్యుడు, మీ లోక్సభ సభ్యుడు, మీరు నిలబెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు గెలిచారు అంటే మీ తరపున మీకు ఓట్లేసిన వాళ్ళు అవమానం చేస్తున్నారు, మీ తరపున పోటీ చేసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళని తీసుకొని మీ పక్కన కూర్చోబెట్టుతున్నారు. వీళ్ళకుందా ముందు వీళ్ళ పెట్టే కదా మిగిలిన వాళ్ళు ఉండేది. వీళ్ళు ఎందుకు తీసుకోవాలి? ఏ అవసరం వచ్చింది వీళ్ళకి? ఎగ్జాక్ట్లీ ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని అందరూ అపహాస్యం చేస్తున్నారు. దీనికి ప్రజలే సరైన బుద్ధి చెప్పాలా. ఎప్పుడైనా సరే ప్రజలు పార్టీలను చూసి కాకుండా వ్యక్తులను చూసి ఓట్లేయగలిగినప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది, ఈ రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. అలా రావాలి అంటే నిస్సందేహంగా ప్రజలు మారాలి. ముందు ఫలానా పార్టీకి మేము ఓటేయాలనే కాకుండా ఫలానా మంచి వ్యక్తికి మేము ఓటేయాలనే నిర్ణయాలు కూడా వచ్చినప్పుడు నిస్సందేహంగా 170 మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుందాం, మన భారతదేశం కూడా అక్కర్లా. ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీల తరఫున కాకుండా నిలబడ్డ వ్యక్తుల్లో మంచి వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళే పరిపాలన చేస్తారు కదా మంచిగా. ఓకే, అవునా కదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయితే సభకు హాజరవడం లేదు, వస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు స్పీకర్ గారు కూడా వారి మీద అనర్హత వేటు వేయడానికి ఛాన్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇంకేంటి అసలు దీన్ని ఎలా చూడాలి? అదేగా చెప్పేది. చట్టాలు తయారు చేసేవాడు ఎంత దుర్మార్గులో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి, వాళ్ళ జీతవత్యాలు పెంచుకోవడానికి, వాళ్ళకి లేని వెసులుబాట్లు తెచ్చుకోవడానికి గ్రామాల మీద పెత్తనం చేస్తున్నారు. గ్రామ సర్పంచుల యొక్క
వాళ్ళ అధికారాలని లాగేసుకుంటున్నారు, ఉమ్, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. శాసనసభ్యుడే ఆ శాసనసభ నియోజకవర్గానికి రాజు, ఉమ్, మేము సామంత రాజులమి, ముఖ్యమంత్రి మాకు రాజు, రారాజు, మేము సామంత రాజులమి, మిగిలిన వాళ్ళందరూ మా కింద బానిసలనే అభిప్రాయాన్ని శాసనసభ్యులు ఈ రోజు కలగజేస్తా ఉన్నారు. ఇది మారాల. ఇది మారినంత వరకు ప్రక్షాళన జరిగిద్దని కానీ ఇళ్లలో మార్పు వస్తుందని కానీ నేనైతే భావించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.